దగా పడ్డ ఇరాన్ 1950 నుంచి దాదాపు అరడజన సార్లకు పైగా దగా పడుతూనే ఉంది ఇరాన్. నాటి ఆప్తమిత్రులే ఇప్పుడు బద్ద శత్రువులైపోయారు. చమురు మీద ఆకలే అగ్రరాజ్యాల్ని అరాచక శక్తులుగా మార్చాయా? కొన్ని దేశాల ఆధిపత్య పోరులో వాణిజ్య చక్రంలో ఇరాన్ బందీగా మారిందా? 75 ఏళ్ల చరిత్ర పుస్తకంలో ఇరాన్ పేజీలు ఏం చెప్తున్నాయి చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. ఇరాన్లో చాలా చెత్త ఉంది, అంతా ఏరి పారేస్తాం అని అమెరికా అధ్యక్షుడు స్టేట్మెంట్ ఇవ్వనైతే ఇచ్చాడు, కానీ ఆచరించడం ఎలాగో తెలియక బుర్రగోక్కుంటున్నాడు. ఇజ్రాయెల్తో కలిసి చెవులు కొరుక్కుంటున్నాడు. నిజానికి ఇరాన్లో ఉన్న ఇస్లామిక్ పాలనను అంతం చేయాలి. ఇది ట్రంప్ గీసుకున్న ఒరిజినల్ ప్లాన్. ఇజ్రాయెల్ దశాబ్దాలుగా కంటోన్న కల కూడా అదే. అందులో ఫస్ట్ చాప్టర్ ఖొమేనీని అంతం చేయడం. చేసేశాడు. కానీ టెహ్రాన్ పాలకుల దగ్గర ట్రంప్ ప్లాన్ లీక్ అయినట్టుంది. ఓ ఖొమేనీ పోతే ఇంకొక ఖొమేనీ అంటూ 4-5 అంచెల లీడర్షిప్ని క్రియేట్ చేసి పెట్టుకుని మేకపోతు గాంభీర్యంతో దింపుడు కళ్ళ ఆశలతోటి గట్టిగా నిలబడింది ఇరాన్. అంతకు మించి చరిత్ర పుటల్లో ఇరాన్ పేరిట కొన్ని ప్రత్యేకమైన పేజీలు, చారిత్రక ఘట్టాలు ఆ దేశం ఎంతటి కొరకరాని కొయ్యన్నది తేటతెల్లం చేస్తున్నాయి. గగన తలం నుంచి ఏ దేశాన్నైనా బెదరగొట్టొచ్చు. సర్జికల్ స్ట్రైక్స్ తో లీడర్లను మట్టుపెట్టొచ్చు లేదా లేపుకొచ్చేయొచ్చు. కానీ నేరుగా ప్రభుత్వాలను తొలగించడం, సామ్రాజ్యాల్ని కూలదొయ్యడం అంత ఈజీ కాదు. ఇటీవల వెనిజులాలో అదే జరిగింది. ప్రెసిడెంట్ నికోలస్ మదురోని బందీగా పట్టుకొచ్చినా అక్కడ ప్రభుత్వంలో మాత్రం అతడి కుటుంబీకులే సెటిల్ అయ్యారు. ట్రంప్ పేరాసలు వర్కౌట్ కాలేదు. అందుకే ఇరాన్ పై ప్లాన్ బి తెరపైకొస్తోంది. ఆఖరి ఆయుధంగా భూతల దాడులకు దిగాలని ప్లానింగ్ జరుగుతోంది. లిబియా, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్లో ఎలాగైతే మూలాల్ని చెదరగొట్టి తమ ఆనవాళ్లను నాటుకొచ్చామో అదే మోడల్తో ఇరాన్లో కూడా కుర్చీల్ని కూలగొట్టి అందులో తమ తొత్తుల్ని కూర్చోబెట్టి తోలుబొమ్మలాట ఆడించాలన్నదే అమెరికా పన్నాగం. కానీ ఇరాన్ రాజకీయ చరిత్ర, ఇరాన్ నైసర్గిక బలం, ఇరాన్ మతవాద దారుఢ్యం ఇవన్నీ కలిసి బయటి శక్తుల్ని అంత సులభంగా లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటున్న ఇనప గోడలవుతున్నాయా? ఇజ్రాయెల్ విస్తీర్ణం 20,000 చదరపు కిలోమీటర్లు, ఇరాన్ విస్తీర్ణం 16,50,000 చదరపు కిలోమీటర్లు. ఇజ్రాయెల్ జనాభా 1 కోటి దాటదు. ఇరాన్ జనాభా మాత్రం దాదాపు 9.5 కోట్లు. ఇరాన్ సైనిక శక్తి 6.1 లక్ష. ఇజ్రాయెల్లో 1,50,000 మందికి మించి సైనికులు లేరు. ఇలా ఏ కోణంలో చూసినా ఇజ్రాయెల్ కంటే ఇరాన్ 5-10 ఘనంగా ఉంది. ఏరియా పరంగా అయితే ఇజ్రాయెల్ కంటే ఇరాన్ 70 రెట్లు పెద్దది. సో గల్ఫ్ లోని చిన్న దేశాల్లో ఇరానే అతి పెద్ద దేశం. కొండలు గుట్టలతో ఉన్న శత్రు దుర్భేద్యమైన ప్రాంతం. పైగా ఇరాన్లో మతపరమైన భావజాలాలు ఎక్కువ. నవనాడుల్లో ఇస్లామిక్ ఐడియాలజీ నింపుకుని మతంతో బలంగా ఉత్తేజితమైన కోట్ల మంది జనం అవసరమనుకుంటే రోడ్ల మీదకొచ్చేస్తారు. పిడిగుద్దులతోనైనా శత్రువుల్ని తరిమి తరిమి కొడతారు. పైగా ఇక్కడ ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అంటే నథింగ్ బట్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్. రెండు కరుడుగట్టిన శత్రుపక్షాలు. ఇజ్రాయెల్ ని కొట్టడానికి ఖమేనీ అనుకూలురు, ఖమేనీ వ్యతిరేకులు కూడా ఒక్కటైపోతారు. పైగా ఇరాన్లో దేశ రక్షణ కోసం ఒక ఆర్మీ ఉంటుంది. నిరసనకారుల్ని అణిచివేయడం కోసమే, లీడర్ల రక్షణ కోసం ఇంకో ప్రైవేట్ ఆర్మీ సిద్ధంగా ఉంటుంది. బయటి దేశాల విషయంలో మాత్రం ఈ రెండు సైన్యాలు ఒక్కటవుతాయి. ఎందుకంటే ఇజ్రాయెల్ అంటే ఇస్లామిక్ సమాజానికి సైతాన్తో సమానమని ఇరాన్ ప్రజానీకం భావిస్తుంది కాబట్టి. ఒకవేళ ట్రంప్ ప్లాన్ వేసినట్టుగా భూతల యుద్ధం అంటూ జరిగితే ఇరాన్ కొరకరాని కొయ్యగా మారిపోతుందని గ్లోబల్ అనలిస్టుల అంచనా. అందుకేనేమో అమెరికా మిగతా ఈక్వేషన్స్ ని కూడా వర్కౌట్ చేస్తోంది. చర్చల మార్గాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు సంకేతాలొస్తున్నాయి. మిగతా ప్రపంచం కూడా ఇరాన్ చరిత్ర ఏమిటన్నది తవ్వి చూసుకుంటోంది. ఇరాన్ మీద గతంలో జరిగిన దండయాత్రలన్నీ చమురు కోసమా లేక ఆధిపత్యం కోసమా? ఒకప్పుడు ఫలవంతమైన దౌత్యంతో పటిష్టంగా ఉన్న ఇరాన్ ఇప్పుడు మధ్య ప్రాచ్యంలో దాదాపుగా ఒంటరైంది. ఎందుకు? ఈ ప్రశ్నలకు బదులెక్కడా? ఇరాన్, అమెరికా ఈ జోడీ చాలా హాట్. ఇరాన్కి మద్దతిచ్చినట్టే ఇచ్చి
అతి జోక్యం చేసుకుని తర్వాత శత్రుత్వాన్ని పెంచుకొని ఆ దేశంపై రకరకాల షేడ్స్ చూపించింది అమెరికా. 80 సంవత్సరాల్లో 7-8 సార్లు యూటర్న్ తీసుకుంది. ఇరాన్ కడుపులో చెయ్యి పెట్టి వేడుక చేసుకోవడం అమెరికాకు అలవాటైపోయింది. కాసేపు దోస్తానా చేయడం, మరి కాసేపు దమ్కి ఇవ్వడం. కారణాలు ఏవైనా సరే ఇరాన్ అండ్ అమెరికా రిలేషన్ ఒక రొమాంటిక్ క్రైమ్ అండ్ కామెడీ కథా చిత్రం. 80 ఏళ్లుగా అమెరికా ప్రెసిడెంట్లకు ఇదే పని. ఇరాన్ వైపు ఓరకంట చూసి వలలో వేసుకొని కావాల్సినవి చేయించుకోవడమే. నిజానికి ఇరాన్ అనేది అగ్రరాజ్యానికి ఆటలో అరటిపండు లాంటిది. 2వ ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటన్, అమెరికా ఇరాన్ను 100కు 100% వాడుకున్నాయి. 1952లో అమెరికా ఆడిన ఆట అయితే మరీ డేంజరస్. ఇప్పుడు ఇరాన్ ప్రధాని మొహమ్మద్ మొసద్దై తమ దేశంలోని చమురు పరిశ్రమను జాతీయం చేయాలని ప్రయత్నించారు అని బ్రిటన్ సాయంతో సిఐఏని పంపి ఆపరేషన్ ఎజాక్స్ నిర్వహించి సైనిక కుట్రకు తెరతీసి మెరుపు నిరసనలతో ఇరాన్ను దాదాపుగా తగులుబెట్టేసింది అమెరికా. ఇప్పుడు జరిగిన ప్రభుత్వ మార్పిడి ఇరాన్ ప్రజల్లో అమెరికాపై ద్వేషాన్ని పెంచింది. 1953 నుంచి 1979 వరకు ఇదే పరిస్థితి. దాదాపు 25 ఏళ్ల పాటు షా పాలనలో అమెరికాకు సన్నిహిత మిత్రదేశంగా మారింది ఇరాన్. సైనిక, ఆర్థిక సాయాన్ని అందిస్తూ ఇరాన్ ప్రభుత్వాన్ని దువ్వుతూ వచ్చింది అమెరికా. రెవల్యూషనరీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో అయతుల్లా ఖొమానీ, ఆ ఖొమానీ గ్రూప్ వాళ్ళు 1964లో ఆ కంట్రీ వదిలి బయటకు వెళ్ళడం జరిగిందనమాట. ఎక్కడికి వెళ్ళాడు అతను? ఫ్రాన్స్కి వెళ్ళాడు. ఫ్రాన్స్కి వెళ్ళి అక్కడ అసైలం సీకర్గా తీసుకొని అక్కడ శరణార్థం కోరి అక్కడ ఉండడం జరిగింది. ఇప్పుడు ఈ మహమ్మద్ రజా అనే అతను పరిపాలన చేస్తున్నప్పుడు ఈ అయతుల్లా ఖొమానీ అనే అతను మొత్తం ఈ దేశానికి రాలేకపోయాడు. వచ్చినా కూడా ఆయన చంపేసే పరిస్థితి అనమాట. సో అలాంటి సందర్భంలో ఏం జరిగిందంటే అతను అక్కడ ఉండడము, ఇతను ఇక్కడ పరిపాలన చేయడము ఇలా జరుపుకుంటూ వచ్చింది. ఆయన అమెరికా ఎలా చెప్తే అలా పరిపాలన చేసుకుంటూ వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి ఆయిల్ ట్రేడ్ను, అక్కడ ఉన్నటువంటి ఆయిల్ రిసోర్సెస్ను కూడా అమెరికా కంట్రోల్ చేసుకుంటూ వచ్చింది. 1950 నుంచి 80 వరకు షా ఫిరాన్ ఉండేవాళ్ళు రాజా. వాళ్ళు ఇజ్రాయెల్తో సహా మిగతా దేశాలతో మంచి సంబంధాలు పెట్టుకున్నారు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే యూరోపియన్ దేశాలతో అతి ఇంపార్టెంట్గా సంబంధాలు పెట్టుకున్నాడు. దానివల్ల ఏమొచ్చిందంటే ఇరాన్లో ఆయన ఒక డిక్టేటర్ లాగా పరిపాలిస్తున్నాడు కాబట్టి న్యాచురల్గా ప్రజలకు కోపం వచ్చింది. దాంతోపాటు అక్కడ ఉన్న షియా ముల్లాలందరికీ కోపం ఏంటంటే ఈయన ఎక్కువ అమెరికన్ స్టైల్, యూరోపియన్ స్టైల్ జీవితాలన్నీ మార్చేస్తున్నాడు. సాంప్రదాయవాదీలందరికీ ఒక పెద్ద ఇబ్బంది కలిగింది ఇరాన్లో. రిచర్డ్ నిక్సన్, జిమ్మీ కార్టర్ ఇరాన్లో పర్యటించారు కూడా. జాన్ ఎఫ్ కెనడీ అయితే ఇరాన్ పాలకుల్ని వాషింగ్టన్కు పిలిచి మరీ సన్మానించారు. ఇరాన్ దేశాన్ని ఐలాండ్ ఆఫ్ స్టెబిలిటీ అని కాంప్లిమెంట్ ఇచ్చారు. కానీ 1979లో అయతొల్లా ఖొమైనీ నాయకత్వంలో జరిగిన ఇస్లామిక్ విప్లవం ఇరాన్ చరిత్రనే మార్చేసింది. దేశం పేరునే ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ గా మార్చేశారు ఖొమైనీ. ఇరాన్ యువతలో అప్పటి వరకు అమెరికా మీద పెంచుకున్న కోపం కట్టలు తెంచుకుంది. టెహ్రాన్లోని అమెరికన్ ఎంబసీపై దాడి చేసి 52 మంది అమెరికన్లను 444 రోజుల పాటు బందీలుగా తీసుకున్నారు. అతి కష్టం మీద తమ బందీల్ని విడిపించుకొని పరువు నిలబెట్టుకుంది అమెరికా. ఇరాన్తో పూర్తిగా కటీఫ్ కొట్టి తమ రాయబార కార్యాలయాన్ని కూడా మూసేసింది. ఇదే అదనుగా పొరుగునే ఉన్న ఇరాక్ తెగబడింది. సద్దాం హుసేన్ శకంలో అమెరికా సాయంతో ఇరాన్ మీద 8 ఏళ్ల పాటు సుదీర్ఘ యుద్ధం జరిగింది. లక్షలాది మందిని పోగొట్టుకున్న ఇరాన్ ఇరాక్కు ఆయుధాలిచ్చి ఎగదోసిన అమెరికాను గ్రేట్ సైతాన్ అని పేరు పెట్టి పగబెంచుకుంటూ వచ్చింది. టెర్రరిజాన్ని స్పాన్సర్ చేసే వినాశక దేశాల జాబితా యాక్సిస్ ఆఫ్ ఈవెల్లో ఇరాన్ను చేర్చి ఆ దేశాన్ని ఇంకా దూరం చేసుకున్నాడు జార్జ్ బుష్. బరాక్ ఒబామా వచ్చాక ఇరాన్పై అమెరికా వైఖరిలో మార్పులు వచ్చాయి. ఆంక్షల్ని సడలించి మంచోడనిపించుకున్నారు ఒబామా. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ తగ్గించుకుంటే ఆంక్షలు ఎత్తివేస్తానంటూ ఇరాన్తో ఒప్పందం కూడా చేసుకున్నారు. 2018లో ట్రంప్ వచ్చాక కథ మళ్లీ మొదటికి వచ్చేసింది. న్యూక్లియర్ డీల్ రద్దు చేసి ఆంక్షల కొరడాతో బాధేశాడు డొనాల్డ్ ట్రంప్. 2020లో అమెరికా డ్రోన్ దాడిలో ఇరాన్ జనరల్ కాసెం సొలైమానీ చనిపోయాడు. ప్రతీకారంగా ఇరాక్లో అమెరికన్ బేస్ క్యాంపులపై మిసైల్స్ ప్రయోగించింది ఇరాన్. ఇప్పుడు సెకండ్ టర్మ్ లో అంతకు మించి సినిమా చూపిస్తున్నాడు ట్రంప్. ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్ను చచ్చేదాకా కొడతానని శపథం చేశాడు. ఇరాన్ టార్గెట్ గా మధ్యప్రాచ్యంలో సరికొత్త డెడ్లీ చాప్టర్ మొదలెట్టాడు. ట్రంప్ ఒక్కరికే కాదు, అమెరికా అధ్యక్షులందరికీ కూడా ఇరాన్ ఒక ఖరీదైన ఆట వస్తువు. ఇప్పుడు ఇజ్రాయెల్, యుఎస్ కలిసి ఇరాన్పై దాడి చేయడం అన్ని సమస్యలకు కారణం. కానీ ఇన్ని ప్రాబ్లమ్స్కి అసలు కారణం ఇంకోటి ఉంది. విలన్లలోకెల్లా మెయిన్ విలన్ బ్రిటన్. అవును,
ఇరాన్ మీద 50 ఏళ్ల క్రితం పెంచుకున్న పగను ఇప్పుడు బ్రిటన్ దొంగచాటుగా అమల్లో పెట్టింది. అమెరికా ఇజ్రాయెల్ భుజం మీద తుపాకీ పెట్టి కాలిస్తే అమెరికా భుజం మీదే తుపాకీ పెట్టి చోద్యం చూస్తోంది బ్రిటన్. మధ్యప్రాచ్యం మంటలు వెనుకున్న ఈ 4 స్తంభాలటేమిటో డీటెయిల్గా చూడాల్సిందే. ఇరాన్లో మొదట్లో ప్రజాస్వామ్య వ్యవస్థే ఉండేది. ప్రధాని, పార్లమెంట్, రాజరికం కూడా ఉండేది. కానీ 1951లో పీఎం అయ్యారు మొహమ్మద్ మొసాదిక్. మొహమ్మద్ రజా పెహల్వి అప్పుడు ఇరాన్ కింగ్. కానీ ప్రధానమంత్రికే పూర్తి కంట్రోల్ ఉంటుంది. ఇరాన్ చమురు ఇరానీయులకే చెందాలని, ఆయిల్పై అజమాయిషీ మొత్తం ఇరాన్ ప్రభుత్వానికే ఉండాలంటాడు అప్పటి ప్రధాని. కానీ ఆంగ్లో ఇరానియల్ ఆయిల్ కంపెనీ పేరుతో అప్పటికే బ్రిటన్ ఇరాన్లో పాగా వేసింది. ఇరాన్లో చమురు నిల్వలన్నింటి మీద కంట్రోల్ సాధించింది. కానీ మొహమ్మద్ మొసాదిక్ ప్రభుత్వం చమురును జాతీయ సంపదగా ప్రకటించడంతో బ్రిటన్ ప్రాధాన్యం తగ్గిపోయింది. దీంతో అమెరికా సిఐఏతో కలిసి బ్రిటన్ ఆపరేషన్ ఎజాక్స్ చేపట్టింది. ఇరాన్ని ఆక్యుపై చేసి ప్రధానమంత్రిని చంపేసి మొత్తం అధికారాన్ని మొహమ్మద్ రజా చేతిలో పెట్టింది. ప్రధానిగా ఎవరుండాలనేది కూడా చక్రవర్తే డిసైడ్ చేస్తాడు. అప్పుడున్న ఆర్మీ జనరల్ని ప్రధానిగా చేసి 25 ఏళ్ల పాటు బ్రిటన్ అడుగుజాడల్లో నడిచింది ఇరాన్ ప్రభుత్వం. న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ లో అమెరికా సాయం చేస్తూ వచ్చింది. అడ్వాన్స్డ్ మిసైల్స్ తయారీలో ఇజ్రాయెల్ సాయం చేసింది. ఇలా 2 దేశాలు ఇరాన్తో కపట దోస్తీ చేస్తూ వచ్చాయి. బ్రిటన్ వచ్చి తమ దేశపు పార్లమెంటరీ వ్యవస్థ మొత్తాన్ని భ్రష్టు పట్టించిందని కోపం పెంచుకుంది ఇరాన్ ప్రజానీకం. ఫలితంగా 1979లో ఇరాన్లో వచ్చిన ఇస్లామిక్ రెవల్యూషన్తో కథ పూర్తిగా అడ్డం జరిగింది. అక్కడి నుంచి అమెరికా ఆటలు సాగడం లేదు, బ్రిటన్ పప్పులు ఉడకడం లేదు. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం కేవలం ఆయిల్ కోసమేనా అంటే సమాధానం ఒకవైపు అవును అని చెప్పొచ్చు, ఇంకొక వైపు కాదు అని కూడా చెప్పొచ్చు. యుఎస్ ప్రధాని ట్రంప్ ఇంకా ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు పదే 3 విషయాల మీద కేంద్రీకరిస్తున్నారు. ఒకటి, వాళ్ళ న్యూక్లియర్ వెపన్స్. 1967లో ఆటమ్స్ ఫర్ పీస్ అనే ప్రోగ్రాం ద్వారా ఇరాన్ కి ఫస్ట్ న్యూక్లియర్ రీసెర్చ్ రియాక్టర్ ని ఇచ్చింది అమెరికా ప్రభుత్వం. అయితే ఇప్పుడు జరుగుతున్న ఏదైతే న్యూక్లియర్ రీసెర్చ్ ఉందో దాని మీద చేసిందే ఫస్ట్ ఇరాన్. రెండోది ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్. మూడోది ఇరాన్ కి అక్కడ ఉన్న ప్రాంతీయ ఉగ్రవాదులతో సంబంధం. ఈ 3 విషయాల్ని ఎక్కువగా చెప్తున్నారు. అమెరికా ఇజ్రాయెల్ తో కలిసి ఇరాన్ మీద అటాక్ చేస్తున్నా ఎందుకు అంటే ఇక్కడ 3H పాలసీ చాలా కీలకం. 3H అంటే హిజ్బుల్లా, హౌతీ, హమాస్. ఈ 3 కలిసి ఇజ్రాయెల్ కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇరాన్ లో బాలిస్టిక్ మిసైల్స్ తయారవడం ఇజ్రాయెల్ ని, యూరప్ దేశాలని వణికిస్తున్నాయి. ఇటువంటి క్లిష్ట సమయాల్లో అమెరికా తమ మిత్రదేశమైన ఇజ్రాయెల్ కి బాసటగా నిలబడింది. ఇరాన్ లో మానవ హక్కుల్ని హరిస్తున్నారని, ఇక్కడి ప్రజలు స్వేచ్ఛను కోరుకుంటున్నారని, ఇరాన్ లో అంతర్గత పరేషాన్లన్నీ కూడా తమ పరేషాన్లుగా తీసుకొని అమెరికా జోక్యం చేసుకుంటోంది, ఇక్కడ దాడులు చేస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే ఇరాన్ HHH ఫార్ములా ఇజ్రాయెల్ ని పరేషాన్ చేస్తోంది. ఇజ్రాయెల్ కి అమెరికా జిగిరి దోస్తు. ఈ 2 దేశాలు కలిసి ఇరాన్ ని గత్తర లేపాలని ఆలోచించాయి. దీనివల్ల ఏమవుతుంది, 3Hలను అదుపులో ఉంచొచ్చు. మిడిల్ ఈస్ట్ లో ఇజ్రాయెల్ ఆధిపత్యం సంపాదించొచ్చు. అటు అమెరికా మరే చిన్న దేశాన్ని కూడా న్యూక్లియర్ ప్రోగ్రామ్ లో ముందుకెళ్లనివ్వకూడదని పట్టు మీద ఉంది. తాను తప్ప ఏ దేశమో స్ట్రాంగ్ కాకూడదు అనేది యుఎస్ కుట్ర. వీటన్నింటి ఫలితమే ఇప్పుడు మనం చూస్తున్న ఇరాన్ సంక్షోభం. 450 కోట్ల రూపాయలు ఇరాన్ ఖర్చు పెట్టిందండి. ఇజ్రాయెల్ మీదకి 400 బ్యాలిస్టిక్ మిజైల్స్ వదిలింది. ఒక్కొక్క బ్యాలిస్టిక్ మిజైలు 1.5 కోటి అంటే 400 బ్యాలిస్టిక్ మిజైల్స్కి 650 కోట్ల రూపాయలు ఒక గంటలో ఖర్చు పెట్టింది. మరి రోజంతా జరిపేటువంటి ఈ యుద్ధంలో ఇక్కడ ఎయిర్ స్ట్రైక్స్, బ్యాలిస్టిక్ మిజైల్స్ అనేటువంటివి ఎక్కువగా వస్తున్నాయి. ఈ బ్యాలిస్టిక్ మిజైల్స్ అనేటువంటివి దాడి చేయడం వలన విపరీతమైనటువంటి ఖర్చు వస్తుంది. ఎన్ని బిలియన్లు ట్రిలియన్లు ఖర్చు అవుతుందో మనం చెప్పలేం. అయితే ఇన్ని దేశాల్ని తన చుట్టూ తిప్పుకుంటోందంటే ఇరాన్ దగ్గర ఏదో పెద్ద తాయిలం ఉన్నట్టేగా. అవును, ప్రపంచంలోకెల్లా ఎక్కువ చమురు నిల్వలుండే టాప్ 10 దేశాల్లో ఇరాన్ 3వది. వెనిజులా, సౌదీ అరేబియా తర్వాత ఇరానే ఆయిల్ రిచ్ కంట్రీ. 160 బిలియన్ బ్యారెళ్ల చమురున్న ఇరాన్ చైనా, రష్యా లాంటి పెద్ద దేశాలతో బిజినెస్ చేస్తోంది. ఇదే అమెరికాకు కంటగింపుగా మారింది. దాదాపు 20 సంవత్సరాలు బట్టి యూరప్, అమెరికా, అడ్వాన్స్ దేశాలు, జపాన్, కొరియా అందరూ ఇరాన్ చేతిలో కనుక అణు ఆయుధాలు వస్తే మాత్రం ప్రపంచం మార్చేస్తారు. వాళ్ళు సామాన్యమైన దేశం నార్త్ కొరియా లేకపోతే పాకిస్తాన్ లాంటి దేశం కాదు. చాలా తెలివితేటలు, సాంప్రదాయం, డబ్బు అన్నీ ఉన్నాయి.
అందువల్ల యూరోప్ వ్యతిరేకంగానే ఉన్నది. ఇరాన్ చేతిలో ఉన్న ఇంతకంటే బలమైన ఆయుధం ఏంటంటే హర్ముజ్ జలసంధి. ప్రపంచాన్ని వణికిస్తున్న సముద్ర పాయ ఇది. అసలేంటి హర్ముజ్ జలసంధి? చమురు రవాణాలో ఇది ఎందుకంత కీలకమంటే పర్షియన్ గల్ఫ్ను ఒమన్ గల్ఫ్ను కలిపేదే ఈ హర్ముజ్ జలసంధి. ఇరాన్ ఒమన్ మధ్య ఉన్న ఈ సముద్ర మార్గం అంతర్జాతీయంగా చమురు రవాణాలో అత్యంత కీలకం. ఈ రూట్లోనే ప్రపంచానికి రోజు 2 కోట్ల పీపాల చమురు సప్లై అవుతుంటుంది. ఇండియాకు మాత్రమే ప్రతిరోజు 55 లక్షల పీపాల చమురు హర్ముజ్ ద్వారా దిగుమతి అవుతోంది. హర్ముజ్ మీదుగానే సౌదీ, ఇరాన్, యుఏఈ, కువైట్, ఇరాక్, ఖతార్ల నుంచి చమురు ఎగుమతి అయ్యేది. లిక్విడ్ నేచురల్ గ్యాస్ రవాణాకు కూడా హర్ముజ్ జలసంధే కీలకం. ప్రపంచానికి 1/3 ఎల్ఎన్జీ ఇక్కడ నుంచే సప్లై అవుతోంది. ఇరాన్ హర్ముజ్ను మూసేయడంతో ప్రపంచ చమురు మార్కెట్లు బేర్మంటున్నాయి. ఒకసారి ఆయిల్, ఇంకోసారి ఆధిపత్య పోరు. కారణం ఏదైతేనే సోకాల్డ్ అగ్రరాజ్యాల చేతుల్లో 75 ఏళ్లుగా ఆగమాగమవుతోంది ఇరాన్ బతుకు. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.